వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉండనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, పోలీస్ వ్యవస్థ గాడి తప్పిందని జగన్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వీటితో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారుతోందని, ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు ఆక్వా ఫీడ్ ధరలను తక్షణమే తగ్గించాలంటూ ఆయన చేసిన డిమాండ్లపై ఈ సమావేశంలో మరింత విస్తృతంగా మాట్లాడే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై జగన్ ఈ ప్రెస్ మీట్ ద్వారా కూటమి ప్రభుత్వంపై గురిపెట్టబోతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొక గంటలో అయితే ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా దీనికి సంబంధించి మీడియా సమావేశానికి సంబంధించి ప్రజా సమస్యలు అయితే తాజా రాజకీయ పరిణామాలపై ఆయన మాట్లాడనున్నట్లుగా మనకి పూర్తిగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే ప్రస్తుత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ఏదైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు, వారికి సంబంధించిన వారిపై కేసులు నమోదుపై కూడా మాట్లాడే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో మైనింగ్ కు సంబంధించి అక్రమ మైనింగ్ వ్యాపారాలు జరుగుతున్నాయి. కోట్ల రూపాయలు సంబంధించిన రాష్ట్రానికి రావాల్సిన కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండికి సంబంధించిన అంశాలు కూడా ముఖ్యంగా ప్రస్తావించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఏదైతే ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా వారిపై అక్రమ కేసులు బనాయించి అక్రమంగా కేసులు నమోదు అంశం పైన, అలాగే ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ అధికారుల బెల్ట్ షాపులు ఏర్లై పారుతున్న మద్యం అంశాల్లో కూడా వీరికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం నిర్వహిస్తున్న మందుకు సంబంధించి ఏదైతే మద్యం సంబంధించిన ఫార్మల్టా ఎలా రన్ అవుతుంది అనే దాని మీద కూడా ఆయన మాట్లాడే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అదే విధంగా పలు అంశాలపై అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది. అయితే ఏదైతే ప్రస్తుత పరిణామాలు, ఏదైతే పెట్రోల్ గానీ అటు గ్యాస్ ధరలు మండటం వల్ల గానీ, అలాగే పెట్రోల్ ధరలు పెరగటం వల్ల ఇప్పటికి 2 సార్లు పెట్రోల్ ధరలు పెరిగినాయి. ఈ పరిణామంలో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వీటికి సంబంధించిన అంశాలపై కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరల మూలంగా హోటల్స్ లో ఏదైతే భోజనాలు, ఏదైతే వీటికి సంబంధించిన ధరల పెంపకం, అలాగే పెట్రోల్ ధరల వల్ల ఏదైతే నిత్యావసర వస్తువులు ఇవన్నీ పెరగటం వల్ల ప్రజల ఇబ్బందులకు సమస్యల వల్ల ఇవన్నీ కూడా గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండగా ఆయన ఇచ్చిన మాటలకు కట్టుబడి ఉండే విధంగా ఆయన ముందుకు వెళ్లాలని కూడా ఆయన మాట్లాడే అవకాశాలు అన్నట్లుగా మనకు తెలుస్తుంది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.